హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో ఏంటంటే మొత్తం ఒక థంబ్‌నెయిల్ అంటే ఇన్‌స్టాగ్రామ్ థంబ్‌నెయిల్ ఎలా చేసుకోవాలంటే ఇన్‌స్టాగ్రామ్ యొక్క రీల్ కవర్ థంబ్‌నెయిల్ ఎలా డిజైన్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది నన్ను అంటే కోర్స్ క్రియేట్ చేసిన దాంట్లో ఓన్లీ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ చెప్పావు బ్రో, అంటే ఓన్లీ 9 థంబ్‌నెయిల్స్ కూడా ఓన్లీ యూట్యూబే ఉన్నాయి. అండ్ మాకు ఇన్‌స్టాగ్రామ్ థంబ్‌నెయిల్స్ కూడా ఎలా చేసుకోవాలి, అండ్ మీరు అది కూడా పలానా టెక్లాటిక్స్ పేజ్వి మీరు చేశారు కదా, అవి నాకు ట్యూటోరియల్స్ కావాలని చెప్పేసి చాలామంది అయితే అడిగారనమాట. సో దానికోసం నేను ఏం చేశానంటే వీటిలో ఒక థంబ్‌నెయిల్ అయితే నేను ట్యూటోరియల్స్ చేశాను. అది ఈ థంబ్‌నెయిల్ అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి మన థింక్ ఫ్రేమ్ నెట్వర్క్స్, ఇది ఏదైతే వెబ్సైట్ ఉందో ఇది వచ్చేసరికి యాక్చువల్లీ మన వెబ్సైట్ అనమాట. ఇది వచ్చేసరికి మన కోర్సు ఫోటోషాప్ అడ్వాన్స్డ్. ఇది ఏదైతే ఉందో ఈ కోర్సులో టోటల్ 12 అవర్స్ వీడియో కంటెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు థంబ్‌నెయిల్ డిజైనింగ్ టోటల్ 9 థంబ్‌నెయిల్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఫోటోషాప్ నేర్పించాను, 4 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రో లెవెల్ థంబ్‌నెయిల్ డిజైనింగ్ టోటల్ 10 థంబ్‌నెయిల్స్ అయితే ఉంటాయి అనమాట మీకు ఇక్కడ. అండ్ అదేవిధంగా ఈ టెక్లైటిక్ ఇన్స్టాగ్రామ్ థంబ్‌నెయిల్ ఇప్పుడు ఏదైతే మీరు నెక్స్ట్ చూడబోతున్నారో నెక్స్ట్ డెమో వీడియో, ఆ వీడియో టెక్లైటిక్స్ ఇన్స్టాగ్రామ్ థంబ్‌నెయిల్ అనమాట. ఇదే అది టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 41 మినిట్స్ ఉంటుంది. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కోర్సులో అయితే చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ మన కోర్సులో వచ్చేసరికి యూట్యూబ్ వీడియోస్కి ఎస్ఈఓ ఎలా చూసుకోవాలి, అండ్ క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలి, అండ్ మనీ ఎలా ఎర్న్ చేయాలనేది లాస్ట్లో చెప్పాను. సో ఇది వచ్చేసరికి మన టోటల్ కోర్స్ అనమాట. అండ్ అదేవిధంగా ఈ కోర్స్లో మీరు ఏదైతే ఈ వీడియోసే కాకుండా స్టార్టింగ్ ఫాంట్స్ ఇన్స్టాలేషన్ కాడ నుంచి అండ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం, లాస్ట్లో థంబ్‌నెయిల్స్ అండ్ డిజైన్ చేసి మనీ ఎర్న్ చేయడమే కాకుండా నా 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో యూజ్ చేసిన 30 GB అసెట్స్ ఏవైతే ఉంటాయో అది టోటల్ 30 GB నేను మీ అందరికీ అవి ప్రొవైడ్ చేస్తాను. సో అవి యూజ్ చేసి మీరు ఎక్కడికి గూగుల్లోకి కూడా వెళ్ళనవసరం లేదు. డైరెక్ట్గా నా అసెట్స్లోంచి పిఎన్జీస్ కానీ బ్యాక్గ్రౌండ్స్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ ఉంటాయి, వాటిని యూజ్ చేసి మీరు థంబ్‌నెయిల్ డిజైనింగ్ అయితే చేసేయచ్చు. సో ఇది కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే 30 GB అసెట్స్ కూడా యాక్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా నా పర్సనల్ వాట్సాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియోస్ ప్లే చేసినప్పుడు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అక్కడ నుండే నాకు మీకు ఏమైనా కోర్సులో డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో అండ్ ఇంకోటి ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ డెమో వీడియోలో కొన్ని నేను చాలా వీడియోస్ ట్రిమ్ చేస్తాను, మెయిన్ పాయింట్స్. సో అదొకసారి మెయిన్ అదంతా కూడా నేను ఎక్కడైతే మాస్క్ చేసేసానో కవర్ చేసేసానో కట్ చేసేసిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో అది టోటల్ ఫుల్ వీడియో 41 మినిట్స్ ఉంటుంది. అది మన కోర్సులో ఉంటుంది. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన జస్ట్ 11 మినిట్స్ అనమాట. సో ఓకే, ఇంకెందుకు లేట్, మరి వీడియో అయితే చూసేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మీరందరూ అడిగిన విధంగానే టెక్లైటిక్స్ పేజ్ ఇన్స్టా థంబ్‌నెయిల్స్ ఎలా చేసావు బ్రో, అవి ట్యూటోరియల్స్ అయితే మాకు కావాలని చెప్పేసి సో చాలామంది అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఐకాన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, అండ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ కలర్స్, థీమ్స్, అండ్ ఆ మెయిన్ సబ్జెక్ట్ని ఎలా కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి ఏంటనేది నేను 1 by 1 అయితే నేను చెప్తాను. సో అక్కడి నుంచి మీకు వస్తారు క్లయింట్స్, అలా మీకు థంబ్‌నెయిల్ డిజైనింగ్ అవి చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మీ డిజైన్స్ నాకు నచ్చితే నేను మిమ్మల్ని హైలైట్స్లో పెట్టుకుంటాను. అండ్ మీ అకౌంట్ నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అండ్ నా ఇన్స్టా హైలైట్స్లో ఉంటారు కదా, అక్కడ ఈ పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక థంబ్‌నెయిల్ డిజైన్ చేయమని వస్తే నేను నా హైలైట్స్లో చెక్ చేసి ఈ పర్సన్ చేయగలడేమో ఈ డిజైన్ అని చెప్పి నేను మీకు వర్క్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బాగా డిజైన్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయండి, డిజైన్ మీద పెట్టండి. సో మీరు ఎంత బాగా చేయగలిగితే మీరంత ఫాస్ట్గా క్లయింట్స్ని పట్టుకోవడం కానీ మనీ ఎర్నింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇంకా మరి లేట్ వద్దు, మెయిన్ ట్యూటోరియల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీకు తెలిసిందే కదా థంబ్‌నెయిల్ డిజైనింగ్ సంబంధించి సైజ్ తీసుకుంటాం కదా, ఆ సైజుకి దీనికి ఆపోజిట్ తీసుకోవాలన్నమాట. థంబ్‌నెయిల్ డిజైనింగ్ క్రియేట్ మనకి సేమ్ డాక్యుమెంట్ అయితే వస్తుంది. ఓకే, దెన్ మీకు ఇది అవసరం లేదు, రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసరికి ఇమేజ్ని అయితే ముందు ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను ఇమేజ్ని ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఏమైనా చిన్న రిమూవ్ చేయాల్సినవి ఉంటే అవన్నీ ఎలా రిమూవ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇది ఉంది కదా, దాన్ని కూడా రిమూవ్ చేద్దాం. దాన్ని ఎలా అంటే ప్యాచ్ టూల్ యూస్ చేసి రిమూవ్ చేద్దాము. ఇలా సెలెక్ట్ చేసుకోండి. మీకు ప్యాచ్ టూల్ గురించి చెప్పాను కదా, ఎలా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ కంట్రోల్ D, చూసారు కదా, రిమూవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మీరు కొంచెం కలర్ కరెక్షన్ అయితే చేసుకుందాం ఇమేజ్ని. సో ఫస్ట్ కెమెరా ఫిల్టర్లోకి వెళ్దాం.
ఓకే, దానికి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+Shift+A అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దానికి షార్ట్ కట్ కెమెరా ఫిల్టర్ షార్ట్ కట్కి Ctrl+Shift+A అది కొడితే నాకు కెమెరా ఫిల్టర్ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు. మన ఇమేజ్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎలా అంటే లైక్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడ ఇమేజ్ ఉంది. సో ఎలా పడితే నేను కోర్సులో అంటే చెప్తున్నాను, మీ అందరికీ తెలియదని ఏదో కాదని కాదు, జస్ట్ నేను నా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. చూడండి, చాలామంది నన్ను అడిగిన దాని ప్రకారం ఇమేజ్ ఓపెన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్స్ అన్నిటినీ పాపం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తున్నారు. అంటే ఏమవుతుందంటే ఇమేజ్ ఏమైపోతుందో చూడట్లేదు. జస్ట్ ఇది ఇంక్రీజ్ చేసామా, ఓకే, అండ్ ఇది కాంట్రాస్ట్ ఏదో తగ్గించాలేమో, ఏమో పెంచాలేమో, అంటే వాళ్ళ మీద అసలు ఏం చేస్తే ఇమేజ్ బాగుంటుంది అనేది వాళ్ళ క్లారిటీ లేకుండా ఇవి ఇలా చేసేసి ఇలా పెట్టేసి ఇలా చేసేసి అన్న ఇమేజ్ బిఫోర్ ఆఫ్టర్ అన్న పాడైపోయింది అన్న ఇమేజ్ అని చెప్పేసి నన్ను చాలామంది అడిగారు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి మొత్తం. ఫస్ట్ ఒకసారి ఇమేజ్లో ఏం తక్కువ ఉన్నాయి, ఏం ఎక్కువ ఉన్నాయి అండ్ ఏం తీసుకురావాలి, కలర్స్ అప్గ్రేడ్ చేయాలి. సో ఫస్ట్ ఎక్స్పోజర్ అయితే ఇంక్రీజ్ చేద్దాం, కొద్దిగా ఫేస్లో గ్లో అయితే వస్తుంది. అండ్ కలర్స్ యొక్క ఈ టెక్స్చర్ క్లారిటీ అనేది ముందే పెంచొద్దు. ఇది ఎక్కడ పెంచాలో నేను నెక్స్ట్ చెప్తాను, లాస్ట్లో చెప్తాను. అండ్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ మనకి బేసిక్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్కిన్ స్మూత్నింగ్ అనమాట. మీ అందరికీ ఇచ్చాను కదా ఈ ఫిల్టర్. ఓకే, మనకి ఇక్కడ డైరెక్ట్గా స్కిన్ స్మూత్నింగ్ అనేది అయిపోయింది ఆటోమేటిక్గా. చాలా బాగా చేస్తుంది ఇది. చాలామందికి ఇది యూజ్ చేయడం రావట్లేదు, ఇచ్చాను కానీ అంత పర్ఫెక్ట్గా యూజ్ అయితే చేయట్లేదు అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నాను, ఎందుకనేది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. కొన్ని టైమ్స్లో మనకి ఏమవుతుందంటే స్కిన్ అనేది మరీ ఓవర్ స్మూత్ అయింది అనుకోండి. సో ఇక్కడ మనం జస్ట్ ఒపాసిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చరికి బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు. ఇలా ఒపాసిటీ అనేది తగ్గించుకుని నేను కీబోర్డ్లో సరిపోతుంది, నాకు ఫుల్ ఉండాలనిపిస్తుంది. కీబోర్డ్లో Ctrl+E క్లిక్ చేస్తున్నాను అండ్ డన్. ఇప్పుడు మీరు మెయిన్గా చూసుకోవాల్సింది మొత్తం సెలెక్షన్. నేను ఈ ఇమేజ్ నాకు క్లారిటీగానే ఉంది, పెన్ టూల్ యూజ్ చేయను. మీకు చెప్పాను స్టార్టింగ్లోనే, నేను మీరు స్టార్టింగ్లో ఉంటే కనుక అంటే బిగినింగ్ స్టేజ్లో ఉంటే పెన్ టూల్ యూజ్ చేసి కట్ చేయండి. డన్. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఇమేజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇమేజ్ని ఇప్పుడు వరకు జస్ట్ ఇమేజ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ మెయిన్ థంబ్నెయిల్ డిజైన్ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు తెలిసిందే ప్రతి థంబ్నెయిల్లో నేను చేసేది నెక్స్ట్ స్టెప్. Ctrl+J క్లిక్ చేస్తాను. ఓకే, దీన్ని ఇక్కడికి ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను అండ్ Ctrl+T ప్రెస్ చేస్తున్నాను. ఇలా చిన్నగా తగ్గించాను. ఓకే, అండ్ ఫైనల్గా మనం ఇమేజ్ని అయితే ఇలా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మీకు మెయిన్ స్టెప్ అనమాట, మెయిన్ థియరీ. మీరు ఇక్కడ నుంచి తప్పు చేసేస్తారు. ఇక్కడ నుంచి మీరు కటింగ్ అంతా బాగానే చేస్తున్నారు, కలరింగ్ అంతా బాగానే చేస్తున్నారు, అందరూ పంపిస్తున్నారు. అంటే కలరింగ్ అంటే బ్యాక్గ్రౌండ్లో చేసేస్తున్నారు. చూసింది ఏంటంటే లైక్ ఎలా చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ అంతా బాగానే చేస్తున్నారు, వర్క్ కలర్ పెట్టడం, కానీ బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి థీమ్స్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఏదో చిన్న కనబడాలి, ఇది నెగిటివ్ స్పేస్ని ఫిల్ చేయడానికి ఇది పలానాది పెట్టాలని తెలియట్లేదు. సో అది ఎలా చేయాలి ఈ వీడియోలో చెప్తాను, మీరు ఇన్డెప్త్గా చూడండి. అండ్ నేను ఈ లేయర్ని అయితే ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ హెయిర్ గురించి నేను నెక్స్ట్ ముందు చెప్తాను. ఈ హెయిర్ గురించి ఇదంతా కొంచెం డీటెయిల్గా మనం ఫస్ట్ అయితే వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్. అండ్ ఇంకోటి మీకు ఎప్పుడు చెప్పేదే, నేను లాస్ట్ థంబ్నెయిల్స్లో కూడా చెప్పాను, మనం కేటగిరీ బట్టి అండ్ టైటిల్ బట్టి చేస్తున్నానంటే నేను ఇన్స్టాగ్రామ్ కలర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సిమిలర్గా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. అండ్ వాటికి మనకి ఇన్స్టా థీమ్ అయితే కనబడుతుంది. సో అలా మీరు కలర్స్ అనేవి తీసుకోండి. సో ఫస్ట్ అయితే నేను దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. జస్ట్ గూగుల్లోకి రండి. గూగుల్లో మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే ఓకే, ఎలా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎలా అలైన్ చేయాలో మీ అందరికీ తెలుసు, ఒకవేళ తెలియకపోతే నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను, చూడండి. నేనేం దీనికి స్కిప్ చేయను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ లేయర్స్ అన్నీ ఒక గ్రూపు ఇలా చిన్నగా, అండ్ ఇలా ఒక బ్యాక్ సైడ్ది అన్నీ కూడా ఒక గ్రూప్ చేసి వర్క్ అనేది నీట్గా చేసుకోవడం పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 1 by 1 వర్డ్స్ అయితే తీసుకెళ్ళి నేను ఎలా అలైన్మెంట్ చేశానో చెప్తాను. అండ్ ఈ టెక్స్ట్ అలైన్మెంట్లో కూడా మీరు కొంచెం గేమ్ అయితే ఆడాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా పెడితే అందం ఉండదు, టెక్స్ట్లో కూడా గేమ్ ఆడాలి. ఏం గేమ్ బ్రో అంటే మీరు ఏదో గేమ్ ఆడండి, ఆడితే
అర్థమవుతుంది. ఇక్కడ చూసుకొనవచ్చు ఈ సెట్టింగ్స్ని, అంటే నేను ఇప్పుడు షార్ట్ కట్ కొట్టాను. దీనికి షార్ట్ కట్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్పాలా వద్దా? ఓకే, నెక్స్ట్ మనకి ఈ థింక్ ఫ్రేమ్ లోగో, ఇది ఒక మా కంపెనీ లోగో అనమాట. సో ఈ లోగో అనేది పక్క వెయ్యాలి. అంటే మీ లోగో మీరు వేసుకోండి, నా లోగో నేను వేసుకుంటాను. ఓకే, డన్. ఓకే, ఎలా సెట్. అండ్ దీన్ని కొద్దిగా సైజ్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. డన్. అండ్ మన థింక్ ఫ్రేమ్ లోగో కొంచెం కిందకి పెడదాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఐకాన్స్ మీదకి వెళ్దాం. ఓకే, ఈ ఐకాన్స్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు బ్రో, చాలా బాగున్నాయని మీరు నన్ను అడగవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మనం ఫోటోషాప్లో ఈ ఐకాన్స్ని అలా తీసుకొచ్చాను అనమాట. మీకు అర్థమవుతుందా? మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఐకాను నేను ఇలా పెట్టానని చెప్పి మీరు కూడా పెట్టేయద్దు. అంటే మీరు చేసే డిజైన్స్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఐకాన్ మనం అక్కడ ప్లేస్ చేసామంటే అది అక్కడ నెగిటివ్ స్పేస్నైనా ఫిల్ చేయాలి, లేదంటే దానికి అక్కడ అది మనం పెట్టింది ఐకాన్ అందమన్నా తీసుకురావాలి మన డిజైన్కి. లేకపోతే ఏదో ఒకటి అయినా మనకి ప్లస్ అవ్వాలి తప్ప అక్కడికి ఎట్టుకెళ్ళి అక్కడ ఐకాన్ పెట్టేయడం వల్ల మనకి చిరాకు రాకూడదు. అంటే డిజైన్ చూసినప్పుడు ఇదేంటి ఎందుకు ఉంది ఇక్కడ, మనకి దీనివల్ల డిజైన్ అంతా టెక్స్ట్ చదవబుద్ధి అవ్వట్లేదు, కలర్స్ని డామినేట్ చేస్తుంది ఐకాన్ అన్నట్టు ఉండకూడదు. సో ఈ సీక్రెట్స్ అన్నీ మీకు ఎవరు చెప్పరు. ఎందుకు బ్రో అంత కోర్సు అంత కంటెంట్ రివీల్ చేస్తున్నావు, అంతలాగా చెప్పేస్తున్నావు, అవసరమా నీకు? అండ్ నెక్స్ట్ ఫైనల్గా చూసుకుంటే మనకి మెయిన్గా ఒక లైట్ అనమాట. ఈ లైట్ ఎఫెక్ట్ అనేది అలా వేసాను. ఇది ఏంటంటే జస్ట్ నేను మీకు ఇచ్చిన వాటిలోనే ఉంది, ఎక్కడో ఉంటుంది, ఫోల్డర్స్లో ఉంటుంది లైట్ ఎఫెక్ట్. కోర్స్ ప్యాక్స్లో లైట్స్ ఎక్కడ ఉంటాయి కదా, చూడండి ఇదిగోండి ఈ లైట్స్లో, వీటిలో నెతకండి. ఇదే అనుకుంటా, ఐ థింక్. అప్లై కొడతాను ఇప్పుడు, మనకంతా ఓకే. కంట్రోల్ ఎస్ కొట్టండి, లేదంటే మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఓకే, మనకి ఫైనల్గా కలర్ కరెక్షన్ అయితే చేసుకోవాలి. ఈ కలర్ కరెక్షన్ అనేది నేను మీ అందరికీ ఈ పిహెచ్డి ప్రొవైడ్ చేస్తాను కాబట్టి, అండ్ కంట్రోల్ షిఫ్ట్ ఏ క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాగా క్లియర్గా ఇన్డెప్త్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎక్కడైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీకు తెలిసిందే కదా, వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ మీ అందరి కోసం నేను మన కోర్సులో ఒక లిమిట్ అయితే పెట్టకూడదు అనుకుంటున్నాను. ఏంటంటే లైక్ ఎలా అంటే, ఈ ట్యూటోరియల్తో ఇక్కడతో స్టాప్ చేద్దామని లేదు. ఒకవేళ మీకు ఫ్యూచర్లో బ్రో మీ అందరూ కోరుకుంటే, ఒకళ్ళు కాదు, మీ అందరూ కలిసి బ్రో నాకు ఈ టైప్ థంబ్నెయిల్స్ ఎలా చేయాలో తెలియట్లేదు బ్రో, నాకు ఈ టైప్ థంబ్నెయిల్స్ అంటే బాగా ట్రెండింగ్లో ఉన్నవి మన వెబ్సైట్లో కోర్సుకి సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీరు పర్చేజ్ చేసిన ప్రైస్కి నేను ఇంకా స్టఫ్ అయితే, అంటే ఇంకా కోర్స్ అయితే నేర్పిద్దామని నేను అనుకుంటున్నాను. సో మీ అందరూ ఏమనుకుంటారంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ అదేవిధంగా బాయ్, అందరికీ ఉంటాను మరి, బాయ్ బాయ్.